నలుగురు ఐదుగురుతోటే ఆ తోబుట్టువులతో ఎలా వస్తుంది అది రమ్మంటే అది వచ్చేది కాదు. అందుకే యమున వంటి నది తల్లడిల్లింది యమధర్మరాజును ఒక్కసారి ఇంటికి రమ్మని. అన్నయ్య ఒక్క పూట నా చేత అన్నం తినరా అన్నయ్య అని. అమ్మ ఎక్కడ ఖాళీ చూస్తున్నావు కదా, ఆమె కాలస్వరూపం, ఆయన కాలుడు, ఇద్దరికీ ఖాళీ ఎక్కడుంది? అయినా ఖాళీ చేసుకుని వెళ్ళాడు యమున కోసం. ఒక నది చరిత్ర చదువుకోవడం కాదు, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీకు ఖాళీ లేదనుకో, సంవత్సరానికో రెండేళ్లకో ఒక్క 2-3 రోజులు ఇంకొక పని పెట్టుకోకుండా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏమీ వద్దు, మనస్సు కష్టపడే మాటలేం ప్రస్తావన తెచ్చుకోవద్దు. చక్కగా సంతోషంగా కూర్చో, నీకున్నదేదో ఇయ్యి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఆ మేనల్లతో ఆడుకో సంతోషంగా, వచ్చేసేయి చాలు. అది నీకు ఇంకో ఏడాది ఆయుర్దాయం ఇస్తుంది ఆ సంతోషం. అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా అక్కర్లేని విషయాలు ప్రస్తావనకి తెచ్చుకుని దెబ్బలాడుకోకూడదు. కాబట్టి యముడు వచ్చాడు, ఒక్కరోజు వచ్చాడు. ఎప్పుడు? ఈ కార్తీక మాసంలోనే, శుక్లపక్షంలో ఉండేటటువంటి విధియ, సోదరి ద్వితీయ అంటారు, అందుకే భాతృద్వితీయ. ఆ రోజున వచ్చాడు. వచ్చి అన్నం తిన్నాడు. అన్నం తిని పొంగిపోయాడు. ఎందుకని? అది చెల్లెలి చేతి అన్నం. ఇంకొకళ్ళు పెట్టిన అన్నం ఒకలా ఉంటుంది. తోడ పుట్టిన చెల్లెలికి అన్నయ్య ఏం తింటాడో, ఎలా తింటాడో, పోపు ఎలా ఉండాలో, మినపగుళ్ళు ఎర్రగా వేయించి పోపు వేసి కొబ్బరికాయ పచ్చడి అన్నం పెడితే అన్నయ్య చంటి పిల్లాళ్ళ ఇప్పటికీ వేళ్లతో మినపబద్దలు ఏరుకుని ఆ నోట్లో వేసుకుని పటపటా నవిలి సంతోషిస్తాడు. చెల్లెలికి తెలుసు ఆ పోపు, ఆ కొబ్బరి పచ్చడి, ఆ దోసకాయ పప్పు, ఆ వంకాయ కూర చూసుకుని అన్నయ్య తింటుంటే ఆ చెల్లెలు మురిసిపోతుంది. చిన్నప్పటి నుంచి మా అన్నయ్యకి ఇష్టమండి అని పొంగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేమ? రమ్మంటే కోట్లు పోస్తే వస్తుందా? రాదు. అందుకే భోజనం చేశాడు మురిసిపోయి. పసుపు కుంకాలు ఇచ్చాడు, గాజులు ఇచ్చాడు. చెల్లి ఏం కావాలన్నాడు. లోకం కోసం అడిగింది, తన కోసం అడగలేదు. బహుశः మనందరికీ అన్నంత పెద్ద మాట నేను వాడను. మీరందరూ చక్కగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుతో కలిసి ఉన్నవాళ్ళు, మీ మీద ఎందుకు పెట్టాలి? నా బోటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటే అలా కలిసి ఉండని వాడు, అలాంటి వాడికి బుద్ధి చెప్పడానికి ఓ మాట అడిగింది. ఆవిడంది, ఒక్కసారైనా ఈ తిథి నాడు యమున ఇంటికి యముడు వెళ్ళాడు అని జ్ఞాపకం పెట్టుకుని అన్నయ్యని ఇంటికి పిలిచి, లేదా తోడబుట్టిన వాడిని పట్టెడు అన్నం పెట్టి సంతోషంగా పంపించినటువంటి చెల్లెలు ఎక్కడుంటుందో ఆ చెల్లెలు ఎప్పటికీ పుణ్యవతిగా ఉండేట్టుగా అనుగ్రహించన్నయ్యా. ఆమె భర్తని తీసుకెళ్ళక ఆయనకన్నా ముందది. అమ్మాయి ఎంత మంచి కోరిక కోరావమ్మా, నువ్వు అడిగావు కాబట్టి వరం ఇస్తున్నానమ్మా, తీసుకెళ్ళను. అలా అన్నదమ్ముండి పిలిచి అన్నం పెడితే చాలు, తీసుకెళ్ళనమ్మా. ఇవాళ నీకు నేను ఎలా పసుపు కుంకాలు తెచ్చానో అలా ఆ ఇంట అన్నం తిన్న కారణానికి ఆ ఇంట ఆమె యొక్క భర్త వెళ్ళిపోకుండా, ఆమె కన్నా ముందు ఆయన వెళ్ళకుండా, వెళ్ళిపోవడం అన్నది తథ్యం, వెళ్ళాలి, కానీ ఆయన చేతిలో ఆవిడ తప్ప ఆయన కన్నా ముందు, ఆవిడ కన్నా ముందు ఆయన వెళ్ళడు. అమ్మా నేను వరం ఇస్తున్నానన్నాడు. కనీసం ఇలాగైనా కలుసుకుంటారనుకున్నాడో ఏమో మహానుభావుడు. అందుకు అడిగిందేమో యమున రాబో రోజులు జ్ఞాపకం పెట్టుకుని. మరునాడు అక్క చెల్లెలి ప్రేమ అనుభవించినవాడు, చెల్లి రేపు నువ్వు రామ్మా, ఇవాళ ఎలాగో మనం సంతోషంగా గడిపాను, రేపు కూడా వెళ్ళను ఆఫీస్కి, సెలవు పెట్టేస్తా, నువ్వు మా ఇంటికి రా, సంతోషంగా గడుపుదాం. అందుకని పక్కనే మళ్ళీ తృతీయ నాడు ఆ యముడి ఇంటికి వెళ్ళింది, అన్నగారింటికి. సంతోషంగా చెల్లెలు వచ్చింది. ఎలా ప్రవర్తించాలో తెలిసిన్నవాళ్ళు, పరమ సంతోషంగా ప్రవర్తించాడు. చెల్లెలికి పసుపు కుంకం ఇచ్చాడు. అన్నయ్యకి నమస్కారం చేసింది. అన్నయ్య అక్షతలేసి ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు వరం ఇస్తున్నాను, ఇలా ఏ అన్నదమ్ముడు శుక్లపక్షంలోని 3వ తిథి నాడు తన ఇంటికి అక్క చెల్లెల్ని పిలిచి ఆదరిస్తాడో అటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అటువంటి వాడికి అపమృత్యు దోషం ఉండదమ్మా, తీసుకెళ్ళను. 2, అటువంటి వాడికి నేను సమస్తమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తాను. కాబట్టి కార్తీక మాసం వచ్చింది అంటే అంత పవిత్రత, అసలు సాంఘిక జీవనం అన్నదాన్ని మొదట ప్రబోధం చేసి లోకంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే మహాతల్లి యమునమ్మ. మనందరి పనుపున ఆవిడ నిలబడి
ఒక తల్లి కడుపున తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా బ్రతకాలో, ఎంత ప్రేమగా కలుసుకోవాలో, ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలో, ఏడాదికొక్క రోజు కలిసి కబుర్లు చెప్పుకొని భోజనం చేసి వెడితే అది ఎంత తృప్తినివ్వాలో, ఎంత సంతోషాన్నివ్వాలో మనకి నిరూపించి చూపించింది. అందుకే యమునమ్మకి మనందరం రుణపడిపోయాం. సాంఘిక జీవనంలో కూడా నదులకి అంత గొప్ప పాత్ర ఉంది. అంత వైశిష్ట్యం కలిగినటువంటి నది యమునా నది. అటువంటి యమునకి కృష్ణుడికి అభేదం. యమున గురించి ప్రస్తావన వచ్చింది అంటే కృష్ణుడు స్మరణలోకి వస్తాడు. అటువంటి నది అని మీతో నిన్న మనవి చేసి ఉన్నాను. సరే, ఈ నదుల యొక్క విశేషంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వాటి గురించి చెప్పడం మొదలు పెడితే వాటి ప్రవాహం ఎలా ఉంటుందో వాటి విశేషాలు అలాగే ఉంటాయి. ఆ నది యొక్క వైభవాన్ని కేవలం ఒక్కసారి స్పృశించడానికే ఏదో పెద్ద పాత్రతో 5 కేజీల చక్కెర పొంగలు వండారనుకోండి, అన్ని వేపులా గరిటె పెట్టి పైకి తీసి చూడక్కర్లేదు. చెంచాతో కొద్దిగా ఇలా తీసి నోట్లో వేసుకుంటే చాలు, చక్కెర పొంగల్ అంతా ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను ఒక ప్రసంగం చేస్తే దాని యొక్క విశేషం ఏమిటి అంటే మీకు తెలియదని కాదు, మళ్ళీ ఒకసారి స్ఫురణకు వచ్చి సంతోషాన్ని పొంది మన నదులు ఎంత గొప్పవో, ఆ నదుల పవిత్రత ఎంత గొప్పదో, ఆ నదుల్ని పాడు చెయ్యకుండా ఉండడం మనకి కనీస కర్తవ్యం ఎలా అయి ఉంటుందో, మనం ఆ నదుల పట్ల ఎలా గౌరవాన్ని ప్రకటించాలో, అప్పుడు ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు మనని ఎంత అనుగ్రహించగలవో ఒక్కసారి ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం యొక్క కృష్ణపక్షంలో మనం వాటి గురించి చెప్పుకున్నంత మాత్రం చేత భగవంతుడు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అందుకని ఈ సంవత్సరం నదులకు సంబంధించినటువంటి విశేషంగా తీసుకొని అన్ని నదులు గొప్పవే, కానీ అన్ని నదుల గురించి చెప్పడానికి అవకాశం ఉండదు కనుక ఒక 5 నదుల్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు నర్మదా నది గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటి ఆ భేదం అంటే, నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు, నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు. ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడనుకోండి, లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడనుకోండి, చాలు, ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు, ఒక్క నర్మదకే అన్వయం. అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే. అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు, నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు. అంత గొప్ప నది నర్మదా నది. ఇప్పటికీ ఒక మాట చెప్తారు, ఉపవాసం ఉండి పరమ భక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి 3 తరాల్ని తలుచుకొని పితృపితామహ ప్రపితామహ తలుచుకొని తద్దినం పెడితే మనకసలు జ్ఞాపకమే లేకపోవచ్చు, కానీ అంతకు ముందు 100 తరాల వరకు ఉన్నత లోకాలకు పంపిస్తారు అని. నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది. పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే, నర్మదా నదీ జలాల్ని నోట్లో పుక్కిటి నిండా పట్టి మళ్ళీ ఉమిస్తే చాలు, ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు, సోమయాగి అవుతాడు. ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో నర్మదా నదీ జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం. ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది. నర్మద అన్న పేరు అందుకే వచ్చింది. నర్మ అంటే కేళి అని, ద అంటే ఇచ్చునది. నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది. కేళి అంటే 2 కలిస్తే కేళి. ఏ 2? పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు, కేళి నివాసం. కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి. లాస్యస్వరూపిణి అమ్మవారు, తాండవస్వరూపుడు పరమశివుడు. తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి, లాస్యం అంటే భావప్రకటన. నేను ఇప్పుడు చూడండి, భావప్రకటనం అంటే ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం, నా ముఖంలో భావాలు మారడం లాస్యం.
లాస్యము తాండవము కలిసే ఉంటాయి, ఎప్పుడు రెండు విడివిడి ఉండవు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళ గురించి చెప్పినప్పుడు కొందరి ముఖాల్లో ఉద్విగ్నత కనపడింది. అది లాస్యం. ఆ వాళ్ళకి ముఖం ఎర్ర పడిపోయి ఒక్కసారి రెండు చేతులు కలుసుకొని ఏదో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి వాళ్ళు పొందిన ఉద్విగ్నత తాండవం. ఆ లాస్య తాండవాలు రెండూ కలిస్తే కేళి. ఆ కేళి యొక్క సమూహం కైలాసం. ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు. ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా, ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి, లాస్యం. మీ శరీరపు కదలికలు తాండవం. ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు రెండూ కలిసి పరమేశ్వరుడు? ఇదిగో నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. లేనిది ఎక్కడుంది లోకంలో? అన్ని చోట్ల కేళి ఉంటుంది, కేళి లేనిది ఉండదు. ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి, పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది, ఎప్పుడూ సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి. అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెడుతున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్న వస్తుంది. అబ్బా, ఎంత జలరాశి, ఏమి కెరటాలు అని. ఇప్పుడు దానికి కాదు కేళి, దానికి కాదు లాస్యం, దానికి భావప్రకటనం ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే, అది దాని వలన వచ్చింది, దానిదే. జలపాతానికైనా అంతే, సముద్రానికైనా అంతే, నదికైనా అంతే. అందుకని లాస్య తాండవములు రెండూ నిండి ఉంటాయి. నర్మ అంటే క్రీడ, ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుంది. అంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది. ఇందుచేత పరమశివుడు ఒకానొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది, చెమట. ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు. అలా బయలుదేరిన నదికి, నీ యందు నీరు సమృద్ధమగుగాక, నీవు ఎండిపోకుండెదవుగాక అని వరం ఇచ్చాడు. అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో, అంత గొప్పగా ప్రవహిస్తుంది. అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట. అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు, అంత వేగంతో అంత జలరాశి వెడుతుంది నర్మదా నదిలో. మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద. అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, మహాగభీర నీర తీర అని. ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధు భూతలం అంటారు. ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే, మహాగభీర నీర పౌరపాతు సాధు భూతలం, విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది. అంత గొప్పగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం ఒకెత్తైతే, మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం, ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ, అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తుంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది. అబ్బా, ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది. అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద. అందుకనంటారు శంకరాచార్యుల వారు, మహాగభీర నీరపూర, అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాతసాధు భూతలం, భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అంటే, అది నమస్సమస్త పాతకారిదారికాపదాచలం. ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే, నమస్సమస్త పాతకారి, పాతకములను కూడా తీసేస్తుంది. పాపములు వేరు, పాతకములు వేరు. ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపము మనిషిని పడగొట్టేది. పాపం అనుభవంలో పోతుంది. ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది. పాపము మూలఘాతి కాదు. శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం.
పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు కూడా. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఏదో పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది, పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమీ ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తూ ఉంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగరూపంలో ఉంటుంది. ఏదో మధుమేహం ఉంది, ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అది అడ్డు రాదు. నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు. అమ్మో, కడుపు నిండా తినడానికి భయం, ఓ మధుర పదార్థం తినడానికి భయం, ఓ పండు తినడానికి భయం, ఓ పలరసం తాగడానికి భయం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం, ఓ ఉపవాసం చేయడానికి భయం, నిద్ర లేకుండా 2 రోజులు ఉండడానికి భయం, ఎందుకంటే లోపల మధుమేహం ఉంది. ఇది పాపము యొక్క ఫలితం. ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు, తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇది పుణ్యం యొక్క ఫలం. 2 కలిపి చేస్తారు. పాతకం అలా కాదు, ఒక జన్మతో విడిచిపెట్టదు. ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పక అని 4 మహాపాతకాలు. 5వది తత్సంసర్గీచ పంచమ. అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం. మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మహత్య, హేమ రీచ బంగారం దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి. గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం, అంతే. అంతకన్నా ఇంకొక మాట నేను మాట్లాడకూడదు. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు బ్రహ్మ హేమ రీచ సురాపో గురుతల్పక. 5వది తత్సంసర్గీచ పంచమ. ఈ 4 పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఒకటైనా చేసినవాడైతే అటువంటి వాడు నా స్నేహితుడిని చెప్పి వాడితో కలిసి తిరగడం, అది 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు అంటారు. ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి, శరీరాన్ని ఉండనివ్వదు, వాడు అకాల మృత్యువుని పొందుతాడు. అందుకే పరస్త్రీని కోరుకోవడము అంటే తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం. ఈశ్వరుడిచ్చినటువంటి పరమ పవిత్రమైన శరీరంతో చేసుకోవలసిన పుణ్యకర్మలు ఆపేసి శరీరం పడగొట్టుకోవడానికి సిద్ధపడిపోవడం. అందుకే పాతకములు మహాప్రమాదమైనటువంటివి. అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది. అందుకే నమస్సమస్త పాతకారి అని. అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు. ఎలా? వెళ్ళి స్నానం చేస్తే కాదుట, నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదా నది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు. ఇంత తేలికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో. అందుకే నర్మదయే. అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు. సోముడు అంటే శివుడు, సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది. అలాగే మేఖల కన్యక అని ఒక పేరు. మేఖల అంటే పర్వతం, ఆ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మేఖల కన్యక అని ఒక పేరు. రేవా ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ వెడుతుంది, అందుకని రేవా అని ఒక పేరు. ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్సమస్త పాతకారి దారితాపదాచలం. ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసినా నమస్కారం చేసినా, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసినా పాతకములను తొలగించగలదు. ఇది ఎవరిస్తున్న భయం? శంకర భగవత్పాదులు, నేను కాదుట. ఇంకొక గొప్ప శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అన్నారు. నర్మద ఎంత శక్తివంతురాలంటే త్రిమూర్తులను కాపాడుతుంది. వాళ్ళు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా అనుకుంటే, అధిక తేజస్సు కావాలి అనుకుంటే నర్మదని ప్రార్థన చేస్తారట. అంత గొప్ప నది. అటువంటి నది ఉన్న భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అందుకే ప్రపంచానికి పూజగది ఏది అంటే భారతదేశం. భారతదేశంలో మనం పుట్టడం, ఇక్కడ మనం చక్కగా ఈశ్వరారాధన చేసుకోగలగడం మన అదృష్టం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది.
అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే, నమస్సమస్తపాతకారి దారి తాపదాచలం, ఆపదలను పోగొడుతుంది. ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు. నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు. మీరు చూడండి, నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిది ఏది ఉన్నదో దానిని ఆపద అని పిలుస్తారు. నేను కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి, సమయం ఉంది. ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి ఇక సాధనములు కావు. నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో, అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది. అయ్య బాబోయ్, పామును అలా నిలబడ్డాను. అది సర్రున పడగ విప్పింది. ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పాము యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా? నర్మదా నది ఒకటే సాధనం. నర్మద పేరు చెప్తే పాము పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంట. నర్మదా నది ఆపదని తీస్తుంది. ఆపద అంటే అది. పాము పడగ విప్పి ఇలా నించుంది. ఇప్పుడు నా కాలు అక్కడే ఉంది. పాము కొట్టాలి అనుకుంటే కొట్టేస్తుంది, కానీ నేనేం చేయలేనప్పుడు. ఇప్పుడు ఓ పామా, నేను ఇంత చదువుకున్నాను, ఓ పామా, నేను ఇదిగో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు ఉంది బ్యాంకులో, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇవేమైనా కాపాడతాయా? మీ బుద్ధి చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. అటువంటి ఆపద వస్తోందని కూడా తెలియదు మనకి. కాలంలో వస్తుంది ఆపద. పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం, ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది. మనం ఆ కాలమునకు పరతంత్రులం. మనం కాలాన్ని తప్పించుకోలేము. తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆపద గడువం బెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో. నిన్ను చూపే చనీయ మహాత్మా అంటాడు కృష్ణుణ్ణి. ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు. ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు, దుర్యోధనుడు పడిపోయాడు. అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి విశేషమైనటువంటి ఉన్మాదాన్ని పొంది ఉపపాండవులందరి యొక్క కుత్తుకలు కోసేశాడు. 5 ఉపపాండవులు చచ్చిపోయారు. ఈ వార్త పట్టుకెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అయితే భీష్ముడు అన్నాడు, అంపశయ్య మీద పడుకుని, మహాజ్ఞాని గదు, ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఏమి ధర్మరాజు? రాజట ధర్మజుండు, దుర్యోధనుడు లేడు, సైన్యం అంతా పడిపోయింది, శత్రువులు, ధర్మరాజు గారే రాజు. పైగా సురరాజసుతుండట ధన్వి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు. సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, అందరినీ రక్షించగలిగిన కృష్ణ పరమాత్మ వాళ్ళకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడు ఉగ్రంగా గద పట్టుకుని గిరగిర తిప్పుతూ వచ్చేటటువంటి భీమసేనుడు పక్కనుంటాడు. ఇంతమంది ఉండగా 5 పాండవుల యొక్క కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారు అంటే ఆపద కల్గుటకేమి చిత్రమో. తమని తాము రక్షించుకోలేకపోయారు. మరి పాండవులు ఎందుకు చచ్చిపోలేదు? నిద్దట్లో వాళ్ళని కుత్తుకులు ఎందుకు కోసేయలే? కృష్ణ పరమాత్మ ఏదో మిష పెట్టి ఆ రోజు 5 దూరంగా తీసుకెళ్ళిపోయాడు. లేరక్కడ. ఆయన అనుగ్రహం 5 యందు ఉంది, బతికిపోయారు. వాళ్ళ పిల్లల యందు లేదు, వెళ్ళిపోయారు. అంత గొప్పవాళ్ళైనా రక్షించుకోగలిగారా పిల్లల్ని?
ఆపద కల్గుటకేమి చిత్రమో, భగవంతుడు ఒక్కడే రక్షించగలిగినవాడు. ఆ భగవత్ శక్తికి ప్రతీక ఎవరు అంటే నర్మద. అందుకే నమస్సమస్తపాతకారి దారికాపదాచలం అని. ఆవిడ దారితాపదాచలం, ఆపదలను తొలగిస్తుంది. కాలంలో ఎప్పుడో ఏదో ఆపద రాబోతోంది. ఆ ఆపద రాకుండా ఆపదని పోగొట్టి దాని స్థానంలో సుఖాన్ని ఇచ్చేస్తుంది. ఆపద తీసిందని మీకు తెలియదు, ఆపద స్థానంలో సుఖాన్ని పెట్టిందని మీకు తెలియదు. వెళ్ళి చేసింది ఏమిటంటే నర్మదా ప్రవాహం వంక చూసి ఓ నమస్కారం పెట్టారంతే. అందుకే రామాచార్యులు గారు చాలా కష్టపడి నర్మదా నది జలాల్ని కూడా తెచ్చి అక్కడ కలశలో పెట్టారు. పెట్టి ఆ కలశకి అమ్మవారిగా అలంకారం చేశారు. అందరూ చూస్తూ సంతోషించాలని, ఆ దర్శనం పొందాలని అధిష్టాన దేవతా రూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నించోబెట్టారు మహానుభావుడు. కాబట్టి ఆపదలను పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందున్నది అంటే నర్మదా నది యందున్నది. ఆ నర్మదా నది స్మరణము, నర్మదా స్నానము, నర్మదా నది యొక్క దర్శనము అంత గొప్పవై ఉంటాయి. కాబట్టి అటువంటి నర్మదా నది యొక్క దర్శనాన్ని కానీ, ఆవిడ స్తోత్రాన్ని కానీ, ఆవిడ యొక్క స్నానాన్ని కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ఉపేక్షించవలసినటువంటిది కాదు. తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాడు పొందవలసినదే. ఆ నది గొప్పతనం ఎక్కడున్నది అంటే ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు నర్మదా నది. పైకి బాహ్యంలో చూడడానికి నర్మదా నది పశ్చిమంగా ప్రవహిస్తుంది, నద రూపంలో ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది. కానీ యథార్థమునకు ఆ నది ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అనేటటువంటి మాట అన్వయమవదు. ఎందుకని అన్వయమవదు అంటే శంకరాచార్యుల వారు నర్మదా నదికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్పారు. జగల్ల ఏ మహాభయే మృకండు సూను హర్మ్యదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అన్నారు. దేవి అంటే దివ్ క్రీడించున్నది. ఆమె ఏమైనా ఇవ్వగలదు, ఏమైనా తీయగలదు. అటువంటి తల్లి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఏమిటి ఆధారం అంటే జగల్ల ఏ మహాభయే, మహాభయం ఒకటి ఆవరిస్తుంది. ఎప్పుడు? ప్రళయ జలముల చేత నిండిపోతుంది లోకం అంతా. సమస్త భూతములు హాహారమములు చేస్తాయిటప్పుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు పోతన గారు. ఈ లోకాలు లోకస్తులు లోకేశులు అన్నీ మడిసిపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి కటిక చీకటి ఆవరించి ప్రళయజలముల చేత మహాప్రళయంలో ఈ లోకమంతా నిండిపోతుంది. అప్పుడు ఇంకా భూమి ఇవి ఏమీ కనపడవు, ఏమీ ప్రాణిజాతం ఉండదు. ఒక్క మృకండు సూనుహర్మ్యదే, ఒక్క మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడిది దీర్ఘాయుష్. ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆయనకి అప్పుడు విష్ణు దర్శనం ఎక్కడైంది అంటే నర్మదా నదీ జలములలోనే అయింది. ఆయన ఒక్కడే నర్మదా నదీ జలాలలో కటిక చీకట్లో వెడితే ఒక రావి ఆకు మీద పడుకుని కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అప్పుడు ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయ జలాల మీద తేలుతున్నాడు ఆయన. అక్కడ నర్మదా నదిలో దర్శనమైందిట మార్కండేయ మహర్షి. ఆ జలములు వెళ్ళిపోయేవి కావు, ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నర్మద. ఉండిపోయి అక్కడ కృష్ణ పరమాత్మని చూశాడు. చూసి ఆయనని స్తోత్రం చేసి ఆయనలోకి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. మళ్ళీ పునఃసృష్టి ఎందు బయటికి వచ్చాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఆయన చేత్తో కాలు పట్టుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ మర్రాకు మీద పడుకుని ఉంటాడు. అన్నీ పద్మాలే. కరారవిందేన పదారవిందం, అరవిందం లాంటి చేత్తో అరవిందం లాంటి కాలు పట్టుకుని అరవిందం లాంటి ముఖంలో, ముఖం అంటే సంస్కృతంలో ముఖము అంటే ముఖము నోరు రెండూ కలిపి ఒకటే మాట సంస్కృతానికి. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ముకుందుడు అంటే మోక్షమునిచ్చేవాడు. ఆయన ఒక్కడే ప్రళయజలాల మీద రావి ఆకు మీద తేలుతూ పడుకుని ఉంటాడు. అలా పడుకున్నటువంటి వాడెవరున్నాడో
ఆ మహానుభావుణ్ణి చూసినవాడు ఎందుకు ఆ వేలు నోట్లో పెట్టుకోవడం, ఎందుకు కాలివేలు అంటే దానికి ఒక పెద్ద విశేషం ఉంది. ఒకానొకప్పుడు రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో ఆపద సంభవించింది. తల్లి మరణించింది, పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు అని అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు